ఆవల శ్యామల గారు మరంపదించడం చాలా బాధాకరం. నాకు ఇప్పటి నుంచో అనుకోవడం చాలా అన్ని విధాలుగా ఆమెకు సపోర్ట్ చేస్తూనే వచ్చాము. కానీ ఆమె ఆరోగ్య రీత్యా వాళ్ళ మాట వినేటట్టు ఈరోజు ఇక్కడ శివశంకర్ అవకాశం ఉంది. వనస్థలిపురం డిమార్ట్ బ్యాక్ సైడ్ అక్కడ షిఫ్ట్ చేస్తున్నామంటే అక్కడికి రండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ రేపు పొద్దున్న ఫైనల్ రైట్స్ అన్ని కూడా మా అసోసియేషన్ చేస్తాము. మేమందరం నేను జాయింట్ సెక్రటరీ ఆఫ్ మా జనరల్ సెక్రటరీ రఘుబాబు గారు మేమిద్దరం మొత్తం అంతా టేక్ ఓవర్ చేసి మేము అన్ని దగ్గరుండి ఆమె జరిపిస్తామంటే ఆమె అనాథ కాదు, ఆమెను మేమందరం చూసుకుంటాం. గత 3-4 నెలల నుంచి కూడా కొంచెం ఆవిడకి ఆరోగ్యం కొంచెం క్షీణించిందండి. 3-4 నెలల నుంచి కూడా కొన్ని హాస్పిటల్స్లో ఆవిడ ట్రీట్మెంట్ జరుగుతుంది. దానికి సంబంధించి మేమందరం కూడా స్పందించి ఆ డాక్టర్స్తో మాట్లాడడం, అలాగే మా అసోసియేషన్ ఇన్సూరెన్స్ 3 లక్షల రూపాయల కార్డు కూడా ఆవిడ చేతికి అందించాము. ఆ కార్డు కూడా ఉపయోగించడం జరిగింది. వారు సో ఇబ్బంది లేకుండా మా తరఫు డబ్బు సహాయం అది చేస్తూనే ఉన్నాము. అలాగే ట్రీట్మెంట్ దశలోనే రాత్రి తనగా హార్ట్ అటాక్ వచ్చి మిడ్ నైట్ 2:30 మనల్ని విడిచి వెళ్ళిపోయారు. సో మార్నింగ్ ఈ విషయం తెలిసిన వెంటనే అందరూ ఒక్కరు స్పందించారు. నేను కూడా బాలాజీ గారు, డాక్టర్ వాదారావు గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగిందండి. అందరం కూడా ఇక్కడి నుంచి పార్టీ దేశాన్ని శంకర్ దాని నుంచి మనసులతో ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అంతిమ సంస్కార కార్యక్రమాలన్నీ రేపు ఉదయం పార్టీ దేశాన్ని శంకర్ వృద్ధాశ్రమం అని మనసులతో ఇవాళ రేపు మార్నింగ్ వరకు ఆ లొకేషను అలాగే అడ్రస్ మొత్తం కూడా ఛానల్ ద్వారా మీడియా ద్వారా మీ అందరూ తెలియపరుస్తుంది. ఆవిడ అంత్య సంస్కారం మొత్తం కూడాను మా అసోసియేషన్ తీసుకుంటుంది. దీనికి సంబంధించి ఈ విషయం తెలిసిన వెంటనే అందరూ కూడా అంటే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి పేషెంట్ నుంచి అలాగే మురళీమోహన్ గారు, మా ప్రెసిడెంట్ విష్ణు గారు, ఆయన ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ కంట్రీలో అందరూ కూడా స్పందించి రఘుబాలాజీ గారు, డాక్టర్ మాదారావు గారు అందరూ స్పందించి ఇక్కడ రావడం జరిగింది. సో మా అసోసియేషన్ తరఫున రేపు పొద్దున శ్యామల గారి అంత్యక్రియ జరుగుతుంది. ఎలక్షన్ కార్యక్రమాలని అసోసియేషన్ నిర్వహిస్తుంది. సార్ కొన్ని తనకి ఆరోగ్యం బాగున్నంత వరకు క్యారెక్టర్స్ చేస్తూనే ఉన్నారు. ఆవిడ కొంచెం ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటి దగ్గరే అంటే మొదటి నుంచి కూడా అంటే వాడికి బంధువులు కానీ దగ్గర వాళ్ళు ఎవరు లేరు. అందువల్ల కొంతకాలంగా ఒక వృద్ధాశ్రమంలో ఉండడం జరిగింది. వాళ్ళ పాప వాళ్ళ కేర్ టేకింగ్ 2-3 చోట్ల ఉండడం జరిగింది. ఆ టైంలో కూడా మన ప్రొడ్యూసర్ దిల్రాజు గారు కానివ్వండి, మురళీమోహన్ గారు కానివ్వండి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అందరూ కూడాను వాళ్ళ తరఫు నుంచి ఆవిడ ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ ఆవిడకి కావాల్సిన మెడికల్ ట్రీట్మెంట్కి కావాల్సిన సహాయం కూడా అందించారు. అలాగే మా అసోసియేషన్ తరఫున కూడా మా ఆర్టిస్టులు కొంతమంది కూడా సహాయం చేయడం జరిగింది. 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్డు ఆవిడ దగ్గరే ఉంది. అది ఆవిడ ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. సోషల్ మీడియాలో చాలా నెగటివ్ ట్రోల్స్ కూడా వస్తున్నాయి. దాని గురించి మీరు ఇప్పుడు స్పందించాల్సిన సమయం వచ్చింది కాబట్టి మీరు ఎలాగైనా కొన్ని ఛానల్స్ అలా చేస్తున్నారు. మనం చూస్తున్నాం. ప్రత్యేకంగా మనం చూస్తున్నాం కదా. మేము మా అసోసియేషన్ కార్డు ఇన్సూరెన్స్ కార్డు కూడా ఆవిడ దగ్గరే ఉంది, వాళ్ళ పాప దగ్గరే ఉంది. ఇన్సూరెన్స్ కార్డు కూడా యూజ్ చేసుకున్నారు వాళ్ళు కొన్ని హాస్పిటల్స్లో. ఆ కార్డు కాకుండా స్వచ్ఛందంగా సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ పొద్దున్నే మురళీమోహన్ గారు ఫోన్ చేశారు. డిప్యూటీ సీఎం గారు పేషెంట్ నుంచి ఫోన్ వచ్చింది, పవన్ కళ్యాణ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. మరి మా ప్రెసిడెంట్ గారు నమస్కారం అండి. ఈరోజు ఆర్టిస్ట్ నిన్నటి వరకు జీవించిన మరొక సావిత్రి అని ఒక పేరుంది. ఆవిడ ఆవల శ్యామల. ఆవిడ కొంతకాలంగా అనారోగ్యంగా ఉంటుంది. కొన్ని హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయడం జరిగింది. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఉస్మానియా హాస్పిటల్లో ఆవిడ ప్రారంభించారు.